ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదాల గుప్పెట్లో జిల్లా ప్రజలు కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి. అధిక లోడుతో వెళుతున్న వాహనాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి అధికారులు కనిపిస్తుంది. అలాగే అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజల నుంచి కూడా ఒక రకమైన అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రధానంగా ఈ సమస్య గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చెప్పండి శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ యొక్క పేపర్ బోర్డు ఒకటి ఉన్నది, ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీకి ఈ యొక్క ఇతర జిల్లాల నుంచే కాకుండా మన రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి కర్ర లోడు, పేపర్ తయారయ్యేందుకు ఉపయోగించేటువంటి కర్ర ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల నుంచి అధికంగా లారీలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర కంపెనీల నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి లారీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు వచ్చేటువంటి లారీలు లోడ్లు కావచ్చు, అధిక లోడ్లతోటి ఇక్కడికి వస్తున్న క్రమంలో ఈ యొక్క రాత్రిపూట కావచ్చు, పగలు కావచ్చు, సమయ పాలన లేకుండా ఈ యొక్క రోడ్లమ్మటి వెళ్తున్నప్పుడు ఈ యొక్క అంటే టర్నింగ్ ప్రాంతాల్లో లారీలు బోల్తా పడినటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే కొత్తగూడెంలోని ఈ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో, ఈ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర గతంలో ట్యాంకర్ కేటీపీఎస్ నుంచి బూడిదను తరలిస్తున్నటువంటి ఈ యొక్క ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ టర్నింగ్ లో కింద పడిపోవడం తోటి ఆ రోడ్డమ్మటి వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారుడిపై పడి అతను అక్కడికక్కడే చనిపోయినటువంటి సంఘటన కూడా ఉంది. అలాగే ఈ మధ్య కాలంలోని గత కొద్ది రోజుల క్రితం పాల్వంచలోని ఈ యొక్క సెంటర్ డివైడర్ పైన ఉన్నటువంటి ఈ యొక్క సూచిక బోర్డులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కరెంటు పోల్స్ కావచ్చు, ఆ పోల్స్ కు తగిలి కర్రలోడు ఆ పోల్స్ కు తగిలి స్తంభాలు కింద పడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సూచిక బోర్డులు కూడా పలు ప్రమాదాలు జరిగి రోడ్ల పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఆ యొక్క రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం వల్ల ప్రజలకు ప్రాణాలు రోడ్లమ్మట వెళ్తున్నప్పుడు గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ప్రజల్లో పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా, ప్రాణాలు పోతున్నా కూడా అధికారులు ఎందుకు ఆ వైపు కన్నెత్తి చూడట్లేదు? ఇక్కడ నుంచి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పలు పరిశ్రమల నుంచి వెళ్ళేటువంటి ఈ యొక్క సరుకు ఏదైతే ఉందో అవి ఓవర్లోడ్ తోడు కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలకు అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోతుంది. అలాగే ఇక్కడ పరిశ్రమల నుంచి బూడిద ఏదైతే ఉందో, పలు ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల నుంచి బూడిద ఏదైతే ఉందో వస్తున్న దాన్ని ఈ యొక్క ఓపెన్ టిప్పర్ల ద్వారా తరలిస్తూ ఈ యొక్క ప్రజలకు ప్రాణాల అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఆయా శాఖలు కానీ, లేకపోతే ద్విచక్ర వాహనాలకు కిక్కుమని ఫోటోలు తీసి ఫైన్లు పంపించేటువంటి పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ ఆ వైపు కూడా ఎందుకు కన్నెత్తి చూడట్లేదు? ఆ శాఖ పరం కాకపోయినా కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖ అధికారులు రవాణా శాఖ అధికారులకైనా అప్పగించవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నా కూడా ఆ యొక్క శాఖల అధికారులు ఎందుకు చలనం రావట్లేదు అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఉంది. రాజశేఖర్. సార్ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీనిపై పూర్తి స్థాయిలో కంప్లైంట్లు ఏమైనా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే రోడ్ సేఫ్టీ అధికారులు కానీ లేకపోతే పోలీసులు కానీ సమన్వయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, సూచీ బోర్డులు అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, హెచ్చరిక బోర్డులు ప్రధానంగా ఉండాలి. సో అలాంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా దీనికి సంబంధించి ఏవైతే సర్వేలు ఆధారంగా ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించిన నివారణ చర్యలు ఎక్కడ చేపట్టినటువంటి పరిస్థితి లేదు. సో కంప్లైంట్లు ఏమైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా అంటే ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా కూడా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు పలు రకాలుగా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఇక్కడ అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు వస్తున్నారు, ఫిర్యాదు కేసు నమోదు చేస్తున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు రానప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాదాలను నివారించాల్సినటువంటి ఆయా శాఖల అధికారులు ఎందుకు స్పందించట్లేదని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో పాల్వంచలో కావచ్చు, కొత్తగూడెంలో కావచ్చు, సారపాక, బుర్గంపాడు ఈ యొక్క చుట్టుపక్కల మండలాల్లో
పలు ప్రమాదాలు జరిగాయి, పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ అధికారుల్లో ఎందుకు ఈ దృష్టి సారించి చర్యలు తీసుకోవడంలో మేనమేషాలు లెక్కిస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొత్తగూడెంలో ఈ మధ్య కాలంలోనే ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఉంది. అలాగే లక్ష్మీపురం గ్రామం, బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం. రైట్ రైట్ శ్రీనివాస్, ప్రమాదాలు జరిగిన సమయంలో మీరు ఏదైతే చెప్తున్నారో ఈ మధ్య ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ మరణించినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు సంబంధించి కంప్లైంట్ను ఆధారంగా తీసుకుని పోలీసులు ఆ టైంలో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవు. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం పైన కేసు నమోదు చేసి అనిపించేసి కోర్టుకు పంపించేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇక ప్రమాదాలు జరగక ముందు ఇలాంటివి కారణాలు గురయ్యేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడంలో తప్పిదాలు జరుగుతున్నప్పటికీ కూడా, అంటే చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి తప్ప, ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులే కాకపోయినా కూడా ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో ప్రజలు పలు అనుమానాలకు గురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.